హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఇంట్లో పిండిలేమీ లేనప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక కప్పు సేమియా వేసుకొని, స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. సేమియా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేయించుకున్న సేమియాని ఇప్పుడు ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే పాన్‌లో ఒక కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదండీ! అది ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. రవ్వ వేగినట్టు కొంచెం స్మెల్ ఒస్తుంది. అలా స్మెల్ రాంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అదే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు పెరుగు కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి పోసుకోకూడదు. అప్పుడు పలుచగా అయిపోతుంది. పైన వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పైన ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉండనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత సేమియా కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అందులోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిటికెడు సోడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే మనం ఆ పిండిని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్‌ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పైన పిండి బ్యాటర్ అనేది వేసుకుంటే కనుక అన్ని సైడ్స్ చక్కగా కాలుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి బ్యాటర్‌ని చేత్తోనే ఇలా వేసుకొని అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉండేటట్లు చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రెండో సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా కాలిన తర్వాత మనం అది తీసేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ దోసని టొమాటో చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, లేకపోతే టమాటో సాస్‌తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.